హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియోలో మన న్యూ డైరెక్షన్, న్యూ సిస్టమ్ ఎప్పటికల్లా గ్లోబల్ లాంచ్ కాబోతుంది కావచ్చు. దాంతోపాటు కొంతమంది మన ఫౌండర్స్కి వస్తున్న అనుమానాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మన ఫౌండర్స్ కొంతమందిలో ఇప్పుడు పాత సిస్టమ్ లేట్ అవుతుందని చెప్పేసి, మన కారు డ్యామేజ్లు ఉందని చెప్పేసి, కొత్త వెహికల్ అని చెప్పేసి కొత్త వెహికల్ ఎక్కాలి, కొత్త వెహికల్ స్ట్రాంగ్గా, బలంగా, బిగ్గర్గా ఉంటుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు మన పాతది కంపెనీ ముఖ్యంగా లేట్ అవుతున్న ఉద్దేశంతో కొత్త డైరెక్షన్, కొత్త కంపెనీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ట్రైన్ చేస్తారని చెప్తే ఎన్ని రోజులు ట్రైన్ చేస్తారు, ట్రైన్ చేసిన తర్వాత మన కొత్త కంపెనీలోకి ఎప్పుడు తీసుకెళ్తారు, అసలు కొత్త కంపెనీ పేరేంటి, అలా ప్రొడక్ట్స్ ఏంటి, దాని సిస్టమ్ ఏంటి, ఏం తెలియదు. అదన్నీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు. ఇది ఎప్పటికల్లా లాంచ్ అవుతుంది, లాంచ్ అయిన తర్వాత ఎప్పటికల్లా ఇది మన డబ్బులు వస్తాయి, ఇప్పుడు అంతలో అయ్యేనా, ఇది అవుతుందా, ఇట్లా ఉన్న అనుమానాలు ఇవి. ఒకటంటే ఇప్పుడు మన కంపెనీ ఎప్పటికల్లా లాంచ్ అవుతుండొచ్చు అంటే, ఇప్పుడు మన విక్టరీ విత్ యాష్లోకి ప్రజెంట్ అందరం వెళ్ళాలి, ఈ లింక్స్ రావాలి, మెయిల్స్ రావాలి, వెళ్ళాలి. నాకు తెలిసి ఈ మంత్ మొత్తం, ఈ అక్టోబర్ మొత్తం విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ ఈ ట్రైనింగ్, ఈ కొత్త ఇన్విటేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నాకు తెలిసి జనవరి న్యూ ఇయర్లో, జనవరిలోనే అనుకుంటున్నా, నా అనాలిసిస్ ప్రకారం లాంచ్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు చిన్న ఇంటి ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే మన అప్లికేషన్స్, మన యాష్ ముఫారా గారు 60 రోజుల్లో మీరు ఈ న్యూ కంపెనీలోకి ఎంతమందిని తీసుకురాగలరు అని అనడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఒక 2 నెలలు మన ఫౌండర్స్కి ఇన్విటేషన్, కొత్త వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చే టైం ఇస్తారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత అదే టైంలో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనుకుంటున్నా. ఆ తర్వాత మన న్యూ ఇయర్లో మన కంపెనీ గ్లోబల్గా లాంచ్ అవుతుండొచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆన్పాసివ్లో ఒక 14,30,000 మంది ఫౌండర్స్ ఉంటే అలా మల్టిపుల్ ఐడీస్ చాలా ఉన్నాయి. మల్టిపుల్ ఐడీస్ని ఫిల్టర్ చేసిన, ఇప్పుడు ఒకరికొకటి చాలు, మీరు అన్ని మెయింటైన్ చేయాలని చెప్పారు కాబట్టి, సరే మల్టిపుల్స్ ఎన్ని ఐడీలు ఉన్నా ఒక్కొక్కటి చేసుకున్నా, లేదు కొంతమంది 2 చేసుకున్నా, అట్లీస్ట్ ఒక 5-6 లక్షల మంది న్యూ డైరెక్షన్, న్యూ కంపెనీలోకి, విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళడం మాత్రమే జరుగుతుంది. వాళ్ళకు లింక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు 10 మెంబర్స్ని తీసుకొచ్చిన ఒక 60 లక్షల మంది రావడం, అంటే 6 లక్షలు 60 లక్షల మంది రావడం జరుగుతుంది. ఈ 60 లక్షలతోటి మనం ఒకేసారి మార్కెట్లోకి వెళ్తే మన కంపెనీకి తొందరగా రీచ్ వస్తుందనే ఉద్దేశంతో కూడా మనకి టైం ఇస్తుండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎక్కువ మందితో కంపెనీలోకి వస్తే తొందరగా పబ్లిష్ అవుతుంది, నేమ్ అయినా సరే, బ్రాండింగ్ అయినా సరే, మన ప్రొడక్ట్స్ అయినా సరే తొందరగా రీచ్ వస్తుండొచ్చు అని చెప్పేసి, ఆ విధంగా ఇట్లా ఆలోచిస్తుండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మేబీ జనవరిలో లాంచ్ అయినా ఆ తర్వాత డబ్బులు ఎప్పటి వరకు వస్తుండొచ్చు అనుకుంటే కొంచెం టైం పడుతుందని, ఇంకా పేషెన్స్ అనేది తప్పదు, మనకు కొద్దిగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే లాస్ట్ జనవరి నుంచి చాలామంది లీడర్స్ అయినా ఎవరైనా సరే ఈ ఫిబ్రవరి మంత్ మనీ మంత్, మార్చి మనీ మంత్, ఏప్రిల్ మనీ మంత్, మే, జూన్ ఇలా చాలా చాలా చెప్పడం జరిగింది. అవన్నీ నిజాలు అనుకోవడం, మనం కూడా ఇబ్బంది పడడం కూడా జరిగింది. ఇక అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొంచెం మనం లాంగర్గా టైం పెట్టుకోవడం బెటర్ అండి. ఒకవేళ జనవరిలో, ఫిబ్రవరిలో అయినా మనం ఒక మార్చ్, ఏప్రిల్ వరకు ఒక 10-15,000 ఇట్లా ఒక 10,000 వస్తుండొచ్చు అని మనం ప్రిపేర్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ వస్తే సంతోషమే, లేదు ఎక్కువ పెట్టుకొని తక్కువ వస్తే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి ఒక 10,000 ఇట్లా వస్తుండొచ్చు ఏప్రిల్ వరకు, మార్చి వరకు అని మనం ప్రిపేర్ అయితే బెటర్ అండి. ఇంకోటి ఏంటంటే మన క్రిస్ జాన్సన్ గారు తన యూట్యూబ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 90 రోజులలో మనం జీవితాలు మారబోతున్నాయి అని చిన్న హింట్ ఇచ్చిండు. ఆ 90 రోజుల్లో అయినా కాకపోయినా మనం కొంచెం లాంగర్గా పెట్టుకోవడం బెటర్ అండి. ఈ ఈ ఇయర్లో అయితే కావడం అనేది జర కష్టమైన పని, మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పేషెన్స్ ఇంకా తప్పదు, కొంచెం ఉండాల్సిందే, కొంచెం వెయిట్ ఉంటుంది. అయినా ఇప్పుడు కంపెనీ లాంచ్ కాగానే డబ్బులు రావడం కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొంచెం తొందరగా రావడం కష్టమే అండి. అందుకే మనకు 3-4 నెలలు కొంచెం లాంగర్గా పెట్టుకున్నాం అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది గమనించండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.